వాన్సక్క వస్తున్నట్టుంది. చూసిండ్రా వెనకలు పెట్టు. వాన్సక్క యాడకు పోయి వేస్తున్నారే? ఇలా ఆదివారం కదనే ఇంత చికెన్ తెచ్చుకున్నాం. ఏంది పిల్లగాడు దాస్తున్నాడు? చికెనేనా? చికెనే. అయ్యో సర్లే గాని ఇంటికి పోయి వండిన తర్వాత కొంచెము చికెన్ వేసి పంపి మన చిన్నతోటి. తెచ్చింది అది పావుకి ఇంతనే. ఇక నీకేం వేసియాలి? ఈసారి తెచ్చినప్పుడు వేసిస్తాను నీకు. సర్లే బాగా తినే. ఎట్లా ఇప్పుడు నాకు కంట్లో ఎట్లా చికెన్ పడింది. నువ్వు నాకు చికెన్ వేయకుండా తిన్నావు అనుకో, సాయంత్రం ఎట్లాగో బేదులు పెట్టి వాంతింగ్లు అయ్యి హాస్పిటల్ పాలయ్యి సెలూన్లు ఎక్కుతాయి, గడ్డి మీద అల్లాడిపోతావు. నీ కొడుకు 10 ఇండ్లు తిరుగుతాడు పైసల కోసమని. అప్పుడు తెలిసి వస్తుంది నీకు నా కంటి పవరు. ఏందిరా నీ గోల ఏంది? మాట్లాడుతున్నా గీడ. మొన్న సుధాంటి తింటుంటే చూసావంట దాకా గాయంత్ర హాస్పిటల్లో తనకలాడుతుంది. సరే పోయిరా పోవే. ఇక వెంకటలక్ష్మి నీకన్నా ఎక్కువ అని మేము మళ్ళా తెచ్చుకొని వండుకుని తింటారులే. నువ్వే తిని నువ్వు నీ కొడుకు తినండి సరేనా? ఏం కావాలి తీసుకపోవే. ఏ వద్దులే వండుకోమేమో. హాస్పిటల్ కన్నా ఇది బెటర్ లే. కావాలంటే ఏం కాదు తీసుకపోవే. కళ్ళు కాదురా అసలు. వాళ్ళు చెప్తుంది నిజమేమో. కరెక్ట్ టైమింగ్ పిల్లగాడిది. ఈ రోజు కిలో చికెన్ ఫ్రీగా వచ్చా. తిన్నాం ఇంకా అక్కడ.